నమస్కారం. సింగ్ నగర్ జంక్షన్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరగడం తెలిసి చేశారా, తెలివి తక్కువతనంతో చేశారా, బుర్ర తక్కువతనం చేశారా మీ విజ్ఞాతకో తెలియాలి. ఎందుకంటే గతంలో కోడికత్తి ఉదంతంతోనే 151 సీట్లు వస్తే తదంతర పరిణామాలు 24 సంవత్సరాల దాకా ఇవాళ ప్రజాక్షేత్రంలో నిరంతరం సంక్షేమం చేస్తూ ప్రజల మనసులు గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డిని ఇవాళ మీరు ఢీకొనలేక ఈ దిక్కుమాల విన్యాసాలు చేసినంత మాత్రాన, ఒక రాయితో ఆయన గాయంపరిచినంత మాత్రాన వచ్చే ప్రభంజనం మీరైతే తట్టుకోలేరు. ఎందుకంటే మీ చేతకంతనం ఆల్రెడీ 2019లోనే 151 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి సమర్పించుకున్నప్పుడే మీ యొక్క నిస్సహాయ స్థితి, ప్రజాస్వామ్యంలో మీ కపటం లేకుండా పనిచేయడంలో మీ నిస్వార్థత ప్రజలకి బ్రహ్మాండంగా తెలిసింది. దీనికి పర్యవసానంలో ఇవాళ జరిగే దాంట్లో అవుట్కమ్ ఇట్స్ రియల్లీ ఇన్వర్టబుల్. ఆయన ఏ నోటితో 175 అన్నాడు, ఆయనకి మీరే హారతపళ్ళం పెట్టి ఆయనకు అప్పచెప్పే కార్యక్రమానికి మీరే తెరలేపుకుంటే ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, మీరు ఇవాళ ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాపాలన రంజకంగా పనిచేసి ఉంటే మీ 42 సంవత్సరాలు లెగసీ కలిగిన మీ పార్టీ కానీ ఇదే సేమ్ సినారియోలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రి పర్యంతంలో కూడా మీరేం చేశారో ఇవాటికి కూడా ప్రజలకు చెప్పుకోలేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దించేస్తే మీ ప్రభుత్వ స్థాపన అన్న దాంట్లో ఆయన ఆల్రెడీ ఒక పాట పెట్టాడు. ఏది, జనులు హృదయాలు గ్రహించుకుంటే నేను ప్రభుత్వంలో అధికారంలో సాగలను, నాకు మీరే ముఖ్యం అన్న కుదంతంతో ఆయన పాట పాడుతుంటే కూడా దాని అర్థం పరమార్థం కూడా తెలియకుండా మీరు ఇవాళ చేస్తున్న ఒక వికృత రాజకీయ క్రీడకి మీ అంతటా మీరు తెరలేపుకుంటే దాని పర్యవసానాలు మీకు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక ట్రాప్లో పడి ఉన్నారు. దీని కాన్సిక్వెన్సెస్, దీని రిప్రికేషన్స్ మీరు రీడ్ చేసే స్థాయి మీకు ఆల్రెడీ పోయింది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఆయన గాయం నిజంగా ప్రజల మనసులకు తగిలిన గాయంగా పరివర్తిస్తూ ఈ గాయం యొక్క పర్యవసానం 175కి ఎన్ని ఇస్తారో ఆలోచించుకోండి. కోడికత్తి ఉదంతంతో 151 ఇచ్చిన వాళ్ళు 175 ఇస్తారన్నా నేను ఆశ్చర్యపడను. ఒక మాట చెప్పగలను, ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని మీరు పరిరక్షించుకునే కార్యక్రమంలో ఒక రాక్షస ఆనందం పొందడానికి మీరు చేస్తున్న వికృత రాజకీయాలకి ఇది చరమాంకం. ఎందుకంటే శాశ్వత ప్రయోజనాలు, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆలోచించే రాజకీయ పార్టీలను చూసాం. కానీ శాశ్వతంగా రాజకీయ క్షేత్రంలో సమాధానం కట్టుకుంటున్న ఉదంతాలని 2019 నుంచి మీకు మీరే పర్యవేక్షణ చేసుకుంటూ ఈ పరిచయ కార్యక్రమంలో రాబోయే రోజుల్లో మీరు అనే వ్యక్తులు కనుమరుగవడానికి మీరు శాశ్వతంగా మీకు మీరు సమాధానం కట్టుకుంటుంది ఇవాళ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇవాళ ప్రజాక్షేత్రంలో ఒక వ్యక్తిని ఎదుర్కోలేక మీరు ఇండివిజువల్గా నిలబడితే ఖచ్చితంగా ఓడిపోతారని మీకు తెలిసి కూడా ఇవాళ కూటమి కింద ఏర్పడి దీని పర్యవసానంలో మీరు ఏదో శాసిస్తారు, ఏదో సాధిస్తారు అన్న అపోహలో మీరు ఉంటూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడితో శాశ్వత ప్రయోజనాలు ఏదో సింపథెటిక్ వేవ్లో మీకు వస్తుంది అనుకున్న దగ్గర మీ చేతకానితనం ఇంకోసారి బయటపడింది. దీని పర్యవసానం మీరు అనే వ్యక్తులు చరిత్రలో గతంలో తెలుగుదేశం ఉండేదట, జనసేన పార్టీ 10 ఏళ్ళ ప్రస్థానంలో క్షేత్రస్థాయిలో పార్టీని కూడా నిర్మించుకోలేదట అన్న తాగుణితానికి పరిసమాప్తం అవుతారు. ఆల్రెడీ బీజేపీ పార్టీ లేడదానికి 0.84 ఇచ్చి ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకతని దేశ స్థాయిలో ప్రదర్శించలేకపోయినా రాష్ట్ర స్థాయిలో 0.84 ఓటు వచ్చి 100 కన్నా తక్కువ ఓట్లతో వాళ్ళ జీవితం చరమాంకం పాడిన తర్వాత కూడా మీ చేతకాంతనానికి వాళ్ళతో పొత్తులు పెట్టుకుని వాళ్ళ ఎన్డీఏ కూటమి కింద మీరు వచ్చి ఏదో సాధిస్తారన్న దగ్గర మీ ఫ్రస్ట్రేషన్, ఈ ఫ్రస్ట్రేటివ్ పాలిటిక్స్లో మీ నిస్సహాయత, మీరు ఏమీ చేయలేరన్న విషయం ఇంకొకసారి ఈ రాళ్ల దాడితో తేటతెల్లమైంది. ధన్యవాదాలు. The attack that has just happened on Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagannath Reddy Garu, we strongly condemn these kind of cowardly acts, especially by Telugu Desam Party, because Jagannath Reddy Garu has started a bus yatra and he has been getting an overwhelming response from pretty much all the sections of the society and pretty much in each and every region. And even in the so-called assumed strong pockets of Telugu Desam Party, and because they are not able to take the fact that the public is again backing Jagannath Reddy Garu the way they have backed him in 2019, before 2019 elections, this kind of cowardly act has been done by Telugu Desam Party sympathizers, and who are behind it, they all need to be bring before the law, and police should take stringent action. And we also want to tell Telugu Desam Party leaders that you cannot win an election or you cannot win the hearts of the voters by doing this kind of cowardly act. ముఖ్యమంత్రి శ్రీ
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఈరోజు విజయవాడలో జరిగినటువంటి దాడిని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేసేటువంటి పాలకుడి పైన దాడులు చేయించేటువంటి ఒక విష సంస్కృతికి ఈనాటి ప్రతిపక్షాలు పాల్పడుతున్నాయని, ప్రధానంగా ప్రతిపక్షాలను ఎందుకు కోట్ చేస్తున్నానంటే, ముఖ్యమంత్రి గారు ఏ జిల్లా పర్యటనకు వెళ్ళినా సెక్యూరిటీ చాలా అలర్ట్ అయ్యి ఆయన సెక్యూరిటీ కోసం పలు చర్యలు తీసుకునేవారు. ఆ సందర్భాల్లో ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెట్టేవి. పరదాల ముఖ్యమంత్రి అని, ముఖ్యమంత్రి గారు వస్తుంటే షాపులు మోస్తున్నారని, ఇటువంటి పలు ఆరోపణలు చేసినటువంటి ప్రతిపక్షాలు ఈరోజు ప్రజాబాహుల్యంలో ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిపైన రాడిదాడి అంటే అది క్యాటర్పిల్లర్తో జరిగిందా, దేనిది ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉందా అనుమానం ఉంది. ఆ దాడిని మరి ఈనాటి ప్రతిపక్షం ఎందుకు ఖండించలేదు ఇంతవరకు? అంటే ప్రజలలో అతి విశ్వాసం కలిగిన నాయకుడిగా, ప్రజల్లో అతి విశ్వాసం కలిగిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని, ఉదయం నుంచి ఇప్పటి వరకు సాగినటువంటి బస్సు యాత్రలో ప్రజలు ఒక సంద్రం మాదిరి, కెరటం మాదిరి ఆయన వెంట నడుస్తున్నారని చూసి వారవలేక కృష్ణా జిల్లాలో ఇవాళ ఆయనని ఏం చేసి దాడి చేయడం అనేటువంటిది, అంటే జస్ట్ కిందకు వస్తే కన్ను దెబ్బతినేది కదా. మరి ఇది విజ్ఞులైనటువంటి ప్రజలందరూ ఆలోచించాలి. ఆయన ఒక పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రిగా, పేదల అవసరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రిగా, పేదల అవసరాలు పేదలకు తెలిసినా తెలియకున్నా ఆయనకి తెలుసు. ఇవాళ ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజలు తండోపతండాలుగా ఆయన వెంట నడుస్తుంటే చూసి వారవలేని కుట్రపూరిత రాజకీయాలకు తెరదీసినటువంటి ప్రతిపక్షాలు ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. ప్రతిపక్ష నాయకుడు నిత్యం అబద్ధాలతో జీవనం సాగించేటువంటి, ప్రజలను మోసగించడమే లక్ష్యంగా ఎంచుకుని రాజకీయాలు నడుపుతున్నటువంటి వ్యక్తి, అధికారం కోసం ఎంతమంది కాళ్ళు పట్టుకోవడానికైనా వెనకాడని వ్యక్తి, దిగజారుడు రాజకీయాలకి వేదికైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నాడు. వారు ఈ చర్యలకు పాల్పడటం అనేటువంటిది ప్రజాస్వామ్యవాదులందరూ తీవ్రంగా ఖండించాలని నేను స్పష్టంగా, ఇది తీవ్రమైనటువంటి చర్య, ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విజయవాడ రోడ్ షోలో ఆయన మీద రాళ్ళు రువ్వి ఆయనకి గాయాలపాలు చేసినటువంటి ఘటన మనందరం కూడా చూసాం. ఈ ఘటనని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ, చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాలపు రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారి అమాయకత్వం. గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి, ఆయన మరణానికి, ఆయన హత్యకి కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగేస్తారు, లేదా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు, ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం. ఆయన గడిచినటువంటి 15 రోజులుగా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ కానీ, ఆయన సమావేశాలు కానీ, సభలకు కానీ వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేనితనం, నేను 3 పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడ కూడా ప్రజాదరణ రావట్లేదు, నేను మళ్ళీ ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి, కవింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడతా ఉన్నారు. ఇది సమంజసం కాదు. ప్రజలు, ప్రజాస్వామ్యం అన్నిటికంటే గొప్పది. డెఫినెట్గా రేపు రానటువంటి కాలంలో, రేపు మే 13వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ 2019 ఫలితాలనే ప్రజలు రిపీట్ చేస్తారు. జూన్ 4వ తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది లేకుండా చేసేటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రజలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఈ దాడి, ఈ ఘటన
తీవ్ర దిగ్భ్రాంతికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా లోనైనటువంటి విధంగా చేసింది. దీనికి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని అందరినీ కూడా కోరుతా ఉన్నా, సంయమనం పాటించండి. డెఫినెట్గా చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. డెఫినెట్గా దీని కారకులైనటువంటి ప్రతి ఒక్కరిని శిక్షించేటువంటి బాధ్యత తీసుకుంటాం. రానటువంటి కాలంలో తెలుగుదేశం పార్టీ ఇటువంటి చర్యలు మానుకుంటే మంచిది. ఎందుకంటే ఆయన కూడా రోడ్ల మీద తిరుగుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు కూడా రోడ్ల మీద తిరుగుతున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ ఏదన్నా మేము కూడా చేయాలనుకుంటే ఒక క్షణం కూడా ఆలోచించాం. కానీ ప్రజాస్వామ్యాన్ని అన్నిటికంటే గొప్పదని చెప్పి భావించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు డెఫినెట్గా సంయమనం పాటిస్తారు. ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ రేపు రానటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వాన్ని ఆశీర్వదించమని ప్రజలందరూ కూడా కోరుకుంటూ, ఆయన తాలూకా సిద్ధం సభలు కానీ, రోడ్ షోలు కానీ ఈ రకంగానే కొనసాగుతాయి. పెద్ద ఎత్తున ఇంకా లక్షలాది మంది ప్రజలు వస్తారు. రేపు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి బలంగా నమ్ముతూ ఈ జరిగినటువంటి ఘటనని మరొకసారి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ అధికారంలోకి రాకుండా ఎవరు ఆపలేరు. సో ఎవరైనా కుట్రలు చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ఇంత ముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఎటువంటి కుట్రలు, ఇటువంటి కుటీల రాజకీయాలు ఇవన్నీ కూడా ఆపితే మంచిదని చెప్పి నేను అందరికీ, ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తాను. ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ జరగాలి. అది ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక టప్ అని సౌండ్ వినపడింది. నేను అక్కడ ఉన్నా 40 సెకండ్ తర్వాత సీఎం గారు చేయి పెట్టుకుని కిందకు తోలడం చూశాను. నేను ఇంకా ఆయనకి ఇదైందనుకుంటే ఈ లోపు దెబ్బ వెళ్ళి పక్కనే వెల్లంపల్లి గారికి కూడా కంటికి చాలా తీవ్రమైన గాయం అయింది ఇవాళ. ఇది చాలా తీవ్రమైన పరిణామం, మామూలు పరిణామం అట్లాగే ఉంది కదా. ఇప్పుడు నేను అనుకుంటా ఏంటంటే, ఇప్పుడు వివేకానంద స్కూల్ ఉంది పక్కన, టార్గెటెడ్గా చేయకపోతే అది జరగదు. అది కంపల్సరీ ఏదో కుట్ర ఉంది దీంట్లో. లోకేష్ 600 మందిని హైర్ చేసుకుని ఒక 4 ఏళ్ళ నుంచి ఇదే పనిలో ఉన్నాడు. సోషల్ మీడియాలోనే బతుకుతున్నాడు అతను. కాబట్టి అతను సోషల్ మీడియాలో ఇటువంటి పనులు చేపిస్తాడు, ఎవరి మీద చేపిస్తాను అలవాటు పడిపోయాడు అతను. సో ఇటువంటి దుష్ప్రచారాలు ఇటువంటివన్నీ చేయడం అతనికి అలవాటైపోయింది లోకేష్ అనే వ్యక్తికి. ఇది ఖచ్చితంగా కూడా ఇమీడియట్గా చాలా తీవ్రంగా పరిణమించి మేము ఇక్కడే కాదు, ఢిల్లీలో కూడా ఎలక్షన్ కమిషన్ మేము దాన్ని రిప్రజెంట్ చేస్తాం. ఆయన ప్రజాదరణ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణని వాళ్ళు ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఎస్పెషల్లీ విజయవాడలో తట్టుకోలేక ఈ ఓర్వలేక చేసినటువంటి పని ఇది. దాంట్లో ఎవరైతే ఉన్నారో దోషులను బయట తీయాలి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.